లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీలో ఉంటుంది. Pinnacle. Hi guys, welcome to my new vlog. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే మనం ఒక కొత్త లొకేషన్కి వెళ్ళబోతున్నాము న్యూజిలాండ్లో. ఆ లొకేషన్ పేరే పుటంగిరువ పినాకిల్స్. ఈ లొకేషన్ అయితే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. చలో. Pinnacle. Pinnacle. ఇప్పుడైతే మనం పినాకిల్స్కి ట్రెక్ చేస్తున్నాము. చూడండి, మనం వెళ్ళబోయే లొకేషన్ ఇదే అనమాట. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ సీన్ అనమాట ఇది. చూడండి మీరే ఈ క్లిప్ అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. ఇదే లొకేషన్కి మనం వెళ్ళబోతున్నాం. చూడండి ఒకసారి. Who shall call them from the grey twilight? The heir of him to whom the oath they swore. From the north shall he come, need shall drive him. He shall pass the door to the సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ట్రెక్ చేసి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వాక్ చేయాలన్నమాట. ఆ వాక్ అనేది మొత్తం ఈ రివర్ స్ట్రీమ్ అనమాట. ఈ రివర్ స్ట్రీమ్లో మొత్తం రాళ్ళల్లో మనమైతే వాక్ చేయాలి. మొత్తం కొంచెం వాటర్ కూడా వస్తున్నాయి, మీరైతే చూసుకోవచ్చు. పక్కన మౌంటైన్స్ అంత ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. దిట్టమైన ఫారెస్ట్లో అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం. వాక్ చేయబోతున్నాం. చూడండి ఎంతెంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో అసలుకి. కొంచెం నడవడానికి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకైతే. ప్రో ట్రెక్కర్స్కి అయితే ఇది కొంచెం బెటర్ ట్రెక్కింగే ఇదైతే. చూసుకోవచ్చు మీరు అంత దారి ఎట్లుందో. మొత్తం మొత్తం దిట్టమైన అడవి చుట్టూ అయితే సౌండ్ అయితే ఎలా వస్తుందో మీరే వినండి ఒకసారి. మొత్తం చెట్లలో నడుస్తున్నాను నేనైతే. కొంచెం కష్టంగానే ఉంది చూడండి. ఓ నువ్వు అందుకే కింద చూడు. చూడండి రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. కొంచెం మనం కింద చూడకుండా స్లిప్ అయి పడ్డామంటే బాగా స్కిన్ అయితే గీరకపోతుంది అనమాట. మొత్తం పీల్ అయిపోతుంది అనమాట స్కిన్ అయితే. పక్కన చూడండి వాటర్ వెళ్తుంది, రివర్ వాటర్. హాయిగా దాంట్లో వెళ్ళి మొహం కడుక్కోవాలనిపిస్తుంది. అంత వేడిగా ఉంది. ఇవాళ ఫుల్ సన్నీ డే అనమాట. న్యూజిలాండ్లో జనరల్గా అయితే ఇంత ఫుల్ సన్నీ డేస్ చాలా తక్కువ. సో మేమైతే సన్నీ డే ఉంది, కొంచెం చల్లగా ఉండదని చెప్పేసి ఈరోజు అయితే వచ్చాం. కానీ మాకైతే వాచిపోతుంది ఈ ఎండకి. చూడండి చుట్టూ దిట్టమైన అడవి, మంచి వాటర్ అయితే వస్తుంది. కడుక్కోవాలనిపిస్తుంది లిటరల్. మనమైతే వెళ్ళాల్సిన లొకేషన్ అది. ఇంకా చాలా దూరం అయితే ఉంది గాయస్. చూడండి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు. దారి వచ్చేసి నారో అయిపోయింది. జనరల్గా రెయినీ డేస్ అప్పుడైతే ఇక్కడ మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసారనమాట. మీరు ఈ దారి చూసుకుంటేనే అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం వెళ్ళబోయే లొకేషన్ అలా ఉంటుందన్నమాట. అలానే కానీ మొత్తం చుట్టూరు మొత్తం అట్లనే ఉంటుందన్నమాట. ఆ లొకేషన్ వచ్చేసి యాక్చువల్లీ మొత్తం మీకు అక్కడికైతే వెళ్ళాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మీరు. అండ్ మనకైతే ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ట్రెక్ అయితే అవుతుంది గాయస్, అప్ అండ్ డౌన్. చూడండి అక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. బట్ చుట్టూరా మొత్తం ఇట్లనే ఉంటుంది అనమాట. మొత్తం ఏదో చెక్కిన కొండల్లా ఉంటుంది. చూడండి ఒక డిజైన్, ఒక స్ట్రక్చర్ లాగా ఉంది. అదైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లెట్స్ గో. ఇంకా చాలా ఉంది మేము నడిచేది. చూడండి మధ్యలో వాటర్ ఉంది. ఆ వాటర్ని అయితే దాటాలి. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకైతే. ఏమో జనరలీ బాగా ట్రెక్ చేసే వాళ్ళకి ఈజీనేమో. అది చూడండి ఏదో క్యాబ్ పెట్టినట్టు భలే ఉంది కామెడీగా. చూడండి గాయస్, అదే అంట గాయస్ ఎదురుగా కనిపించే లొకేషన్ అంట మనం వెళ్ళాల్సింది. చాలా దూరం ఉంది ఇంకా. సో ఒక సైడ్ నుంచి నడుస్తున్నాము. మీకైతే కనిపిస్తుందో లేదో ఈ దారి ఎలా ఉందో. కొంచెం టఫ్గా ఉంది నడవడం అయితే. అండ్ ఇది లొకేషన్ కొంచెం ఇట్లా హైట్కి ఉందన్నమాట. పైనకి ఎక్కాల్సి వస్తుంది. చూడండి ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. మేమైతే చూడండి ఎంత ఎక్కామో. ఆల్మోస్ట్ ఇందాక చూపెట్టిన టోపీ లాంటి మౌంటైన్కి ఈక్వల్ హైట్లో ఉన్నాం మేము. అంత ఎక్కినాం అనమాట పైనకి. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇంకా పైనకి ఎక్కాలి యాక్చువల్గా. ఇంకా చాలా ఉంది ఎక్కేది. కనిపిస్తున్న లొకేషనే ఇప్పుడు వెళ్ళాల్సిన మనం లొకేషన్. యా చూడండి ఇది కింద మనం ఇందాక క్యాప్ లాంటివి చూసిన మౌంటైన్కి ఈక్వల్ హైట్లో ఉన్నాం మనం. అంత ఎక్కినాం అనమాట. ఇదైతే మొత్తం రివర్ స్ట్రీమ్. రెయిన్ పడ్డదంటే మొత్తం ఇక్కడ మొత్తం వాటరే, అస్సలు నడవలేము. సో అందుకనే ఇది సమ్మర్ సీజన్లో రావాల్సిన స్పాట్ అనమాట.
చూడండి ఎంత పెద్ద వరద వస్తుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నాను నేను దారిలో దాహమేసి తాగడానికి. యా ఇదే ఇదే లొకేషన్ అనమాట. లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఉన్న ఈ లొకేషన్ నేనైతే సీన్ పెట్టాను కదా, ఇదే లొకేషన్ అనమాట ఎగ్జాక్ట్లీ. కొంచెం కష్టపడి ఎక్కుతున్నాను నేను, చూడండి మీరు. ఈ లొకేషన్కి రావాలంటే కొంచెం స్టామినాతో మనమైతే రావాలి ట్రెక్ చేసుకుంటూ. ఇదైతే ఫ్రీ అనమాట, మనకేం టికెట్ ఉండదు. యా చూడండి లొకేషన్ ఎలా ఉందో. పిల్లర్స్ పైన గ్రీనరీ కూడా ఉంది చూడండి, చెట్లు ఉన్నాయి. ఏదో ఇట్లా పిల్లర్స్ లాంటి దానిపైన ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టు ఉంది కదా, ఇమాజినరీగా ఒక సపరేట్ కింగ్డమ్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి. మొత్తం ఆ స్ట్రక్చర్ అయితే భలే ఉంది అసలుకి, నిజంగా నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇదైతే. యాక్చువల్ చూడండి పిల్లర్స్ ఎలా ఫామ్ అయినాయో, ఇదైతే మొత్తం న్యాచురల్గా ఫామ్ అయిందనమాట. మొత్తం మడ్ ఇంకా స్టోన్స్ అనమాట. యాక్చువల్లీ మడ్ అండ్ స్టోన్స్ మిక్స్ అయి ఉన్న మౌంటైన్స్ వర్షం పడి అలా స్ట్రక్చర్ అయితే ఫామ్ అయిందనమాట. ఇదైతే ఇలా ఫామ్ అవ్వడానికి చాలా మిలియన్ ఇయర్స్ పట్టిందంట. చూడండి ఇదైతే ఎగ్జాక్ట్లీ పిల్లర్లా ఉంది చూడండి, ఎంత హైట్లో ఉంది. యాక్చువల్లీ ఇది అక్కడ కూడా ఉంది, చాలా చాలా ఉన్నాయి ఇలాంటి పిల్లర్ ఫార్మేషన్స్ అయితే. నిజంగా ఇదైతే ఇమాజినరీ లొకేషన్లా ఉంది, అందుకని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ సినిమా ఇక్కడ తీసినట్టున్నారు. అదంతా ఒక రాజ్యం, ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్తో బిల్డ్ చేసిన ఇల్లులు, ఆ టైప్లో ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా చాలా చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే పట్టిందంట ఇదైతే ఫామ్ అవ్వడానికి. కానీ ఇక్కడైతే రెయిన్ పడిందంటే ఇక్కడ రావడం చాలా డేంజరస్ నన్ను అడిగితే. ఎందుకంటే ఏ క్షణంలో ఇదైతే ఎక్కడ మెల్ట్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ అవుతాయో తెలీదు, ఎక్కడ మనం జారి పడిపోతామో తెలీదు. అండ్ మెయిన్లీ ఇక్కడైతే మొత్తం హెవీ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. వర్త్ అసలు నిజంగా ఇంత ట్రెక్ చేసి వచ్చింది, ఇదైతే వర్తి లొకేషన్. మీరైతే న్యూజిలాండ్కి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడం అని నేనైతే రికమెండ్ చేశాను. చూడండి ఏదో కోటలాగా అనిపిస్తుంది అదంతా, మొత్తం చుట్టూరు ఏదో రాజభవంతులు ఉన్నట్టు, ఇక్కడ అన్నీ ఒక బిల్డింగ్స్ ఉన్నట్టు, ఐ మీన్ ఫిక్షనల్ కింగ్డమ్లో ఉన్నట్టు ఇదైతే అనిపిస్తుంది నాకైతే. చూడండి 360 degrees ఎలా ఉందో, మొత్తం అదే కర్వింగ్ అనమాట మొత్తం. చూడండి పిల్లర్స్ లాగా. అండ్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్తో ఈ కింగ్డమ్ని అయితే బిల్డ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నిజంగా, లిటరలీ. చూడండి మీరే. నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. చూడండి ఈ లొకేషన్ చూసి నాకు చాలా బాగా నచ్చింది, అందుకని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇలా నడుస్తూ వస్తూ ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను. చూడండి నడవడానికి కష్టంగా ఉంది, అలా నడుస్తున్నాను, మీరే చూడండి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మరిన్ని న్యూజిలాండ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.